రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ కల్కి ఇంకా ప్యాచ్ వర్క్ అని లాస్ట్ సాంగ్ అని ఏదో ఒక షూటింగ్ షెడ్యూల్ నడుస్తూనే ఉంది. షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడంటే మాత్రం తేల్చట్లేదు. మే 9కి నెల మీద కొన్ని రోజులే టైం ఉంది, కానీ పాన్ వరల్డ్ మూవీకి చేయాల్సిన వరల్డ్ క్లాస్ ప్రమోషన్ మొదలు కావట్లేదు. అంటే రూమర్స్ నిజం అనుకోవాలా? రిలీజ్ విషయంలో ఫిలిం టీమ్ ఫ్యాన్స్ కొంపముంచేలా ఉందా? టేక్ ఏ లుక్. కల్కి మూవీ కథ కంచికి వచ్చిందని 3 నెలలుగా చెబుతున్నారు. మొన్న ఇట్లీ షూటింగ్, ఇప్పుడు ప్యాచ్ వర్క్, ఇలా ఫిల్మ్ టీం చెబుతూనే ఉంది. కానీ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. విలన్ అనుకున్న కమల్ హాసన్ కూడా తన పాత్ర కేవలం గెస్ట్ వరకే అన్నాక కూడా షూటింగ్ పూర్తవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే మే 9కి సినిమా రిలీజ్ కష్టమే అని అనుకోవాల్సి వస్తోంది. మార్చి నెల అయిపోతుంది. మే 9కి నెల మీద ఒక వారమే టైం ఉంది. సో ప్రభాస్ సినిమా రాబోతుందంటే పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ ఉండాలి. అదే మిస్ అవుతోంది. సరే, సలార్కి ప్రమోషన్ చేయకున్నా 100 కోట్లు వచ్చాయి కాబట్టి కల్కికి పాన్ ఇండియా ప్రమోషన్ లేదనుకుందాం. కానీ ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ సినిమా. అలాంటప్పుడు యూఎస్లో, యూరోప్లో ప్రమోషన్ నెల క్రితమే మొదలు పెట్టాలి. కానీ నెల తర్వాత కూడా ప్రమోషన్ జరిగేలా లేదు. అన్నింటికీ మించి నిర్మాత అశ్విని దత్తే ఇప్పుడు కొంప ముంచే పని చేస్తున్నాడట. తను రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్స్ లో చేసిన డిస్కషనే కల్కి కొంప ముంచేలా ఉంది. అదేంటంటే, ఒకవేళ మే 9న కల్కి రిలీజ్ కాకపోతే నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ ఏదనే ప్రశ్న అశ్విని దత్ వేయడం, డిస్ట్రిబ్యూటర్లు ఆగస్టు 15 అనడం బయటికి లీక్ అయింది. అంతే, మే 9న కల్కి రాదని పుష్ప 2 వాయిదా పడితే ఆగస్టు 15నే కల్కి వస్తాడని, అది కుదరకపోతే రిలీజ్ డేట్ కోసం ఫైట్ తప్పదనే ప్రచారం మొదలైంది.